ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. సింహరాశి వారిని మరో 3 రోజుల్లో అంటే ఏప్రిల్ 23, 24, 25 తేదీలలో కొందరు వ్యక్తులు చావు దెబ్బతీయాలని చూస్తున్నారు. మీకు మరో 3 రోజుల్లో మీ జీవితంలో ఉన్న ఆ ముగ్గురు ద్రోహులు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. వీరి వల్లే మీరు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి వారు ఎవరు? వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు? వారిని ఎలా గుర్తించాలి? వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి? అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనే విషయాలతో పాటు మిమ్మల్ని రహస్యంగా ఆదరిస్తున్న ఒక వ్యక్తి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక విషయంలోకి వస్తే జ్యోతిష శాస్త్రంలోని 12 రాశులలో 5వది సింహరాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు కావడం వల్ల వీరి వ్యక్తిత్వం ఎంతో గంభీరంగా రాజసంతో నిండి ఉంటుంది. సింహరాశి వారు సాధారణంగా చాలా ధైర్యవంతులు మరియు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. వీరిని అర్థం చేసుకోవడం అంటే ఒక వెలుగుతున్న సూర్యుడిని దర్శించడం లాంటిది. వీరు ఆత్మాభిమానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వీరిని అగ్నితత్వ రాశి అని కూడా అంటారు. వీరు బయటకు చాలా కఠినంగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం ఎప్పుడూ కూడా ఇతరుల క్షేమం గురించి, తమను నమ్ముకున్న వారి రక్షణ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఈ రాశి వారు సూర్యుని ప్రభావం వల్ల మానసిక స్థైర్యం కలిగి ఉంటారు. వీరి నిర్ణయాలు కూడా ఎంతో దృఢంగా ఉంటాయి. వీరు ఎక్కడ ఉన్నా కూడా తమ అధికారంతో అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో ఉన్న కీర్తిని కాపాడుకోవడంలో వీరికి వీరే సాటి. తమకు ఉన్న శక్తిని ఇతరుల మేలు కోసం ఉపయోగించడంలో వీరు ఎంతో ఉదారతను ప్రదర్శిస్తారు. గౌరవం మరియు అధికారం వీరికి ప్రాణం. తమ చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో ఉండాలని వీరు కోరుకుంటారు. సింహరాశి వారిలో పరిపాలన దక్షత చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా కూడా తమదైన శైలిలో ఆధిపత్యాన్ని చలాయిస్తూ అందరినీ మెప్పిస్తారు. ఈ రాశివారు సాధారణంగా రాజకీయాలు, నిర్వహణ, కళలు లేదా స్వయం ఉపాధి రంగాలలో బాగా రాణిస్తారు. సూర్యగ్రహ ప్రభావం వల్ల వీరి ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది. అన్యాయాన్ని ఎదిరించే గుణం వీరి సొంతం. అయితే వీరిలో ఉన్న ఒక చిన్న లోపం ఏమిటంటే వీరు అతిగా ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం మరియు పొగడ్తలకు త్వరగా లొంగిపోయి మోసపోవడం. తమ స్థాయికి తగ్గట్టుగా లేని విషయాల గురించి ఆలోచించి ఒక్కోసారి ఆగ్రహానికి లోనవుతూ ఉంటారు. అయినప్పటికీ వీరిలో క్రమశిక్షణ ఇచ్చే స్వభావం మరియు అందరినీ నడిపించే నాయకత్వం వీరిని అందరినీ ఆదర్శంగా మారుతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో సింహరాశి వారికి అద్భుతమైన రాజయోగ కాలం నడుస్తుంది. గతంలో ఎదుర్కొన్న ఆటంకాలన్నీ తొలగిపోయి విజయపదంలో మీ జీవితం ముందుకు సాగబోతుంది. సింహరాశి వారు ప్రేమ మరియు బంధాల విషయంలో చాలా నిబద్ధతతో ఉంటారు. తమ భాగస్వామిని ఒక రాజులాగా లేదా ఒక రాణిలాగా చూసుకోవడంలో వీరు ఎంతో ఆసక్తి చూపిస్తారు. వీరు తమ ప్రియమైన వారికి ఎప్పుడూ కూడా వెన్నెముకలా నిలబడి వారి జీవితంలో ఎటువంటి కష్టం రాకుండా చూస్తారు. లోకమంతా ఒక ఎత్తైతే తమ ప్రతిష్ట మరొకెత్తు అని వీరు భావిస్తారు. వీరు భవిష్యత్తును ఎక్కువగా ప్రేమిస్తారు, కానీ ఒక్కోసారి అహంకారం వల్ల ప్రస్తుత అవకాశాలను ఇబ్బందుల్లో పడేస్తుంటారు. వీరిలోని పట్టుదల మరియు శత్రువులను సైతం మెప్పించే తీరు వీరిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. సూర్యగ్రహం ఇచ్చే ప్రకాశవంతమైన బుద్ధి వల్ల సింహరాశి వారు ఏ సమస్యనైనా ధైర్యంగా పరిష్కరించగలరు. తమ శక్తి సామర్థ్యాలను సరైన దిశలో మళ్లించి అప్రమత్తంగా ఉంటే మీ జీవితంలో తిరుగులోని విజయాలు అందుకుంటారు. ఈ రాశి వారి జాతకం ప్రకారం మరో 3 రోజులలో మీ జీవితంలో అత్యంత కీలకమైన మరియు ఎంతో ఉత్కంఠభరితమైన పరిణామాలు జరగబోతున్నాయి. మీ జీవితంలో ముగ్గురు మోసగాళ్ళు లేదా ద్రోహులు ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ముగ్గురు వ్యక్తులు మీ చుట్టూనే మీ నీడలా ఉంటూ మీకు ఏమాత్రం తెలియకుండానే మీరు పసిగట్టలేనంత చాకచక్యంగా మీకు హాని తలపెట్టే అవకాశం ఉంది. ఈ మరో 3 రోజులలో ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మీకు అడుగడుగునా ఊహించని ప్రమాదం పొంచి ఉంది. మీరు మిమ్మల్ని నమ్మించి దారుణంగా మోసం చేయడానికి ఒక పెద్ద వల పన్నుతున్నారు. ముఖ్యంగా మీరు మిమ్మల్ని డబ్బు విషయంలో కోలుకోలేని విధంగా దెబ్బతీయడానికి అనేక రకాలుగా కుట్రపూరితంగా ప్రయత్నించవచ్చు. అంతేకాదు, మీపై లేనిపోని అబద్ధపు నిందలు వేసి సమాజంలో మీ బంధువుల మధ్య మీకు తెలిసిన వారిలో మీకున్న మంచి పేరును చెడగొట్టడానికి, మీకు చెడు పేరు తేవడానికి కూడా వారు ఎంతో కుట్రపూరితంగా చూస్తారు. కాబట్టి ఇలాంటి భయంకరమైన వ్యక్తుల విషయంలో మీరు
రాబోయే 3 రోజులలో చాలా అంటే చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. మీ స్నేహితుల్లో ఎవరు మీ ఎదుగుదలను చూసి సంతోషించే నిజమైన స్నేహితులు, ఎవరు మీ పతనాన్ని కోరుకునే దొంగ స్నేహితులు, మరియు ఎవరు మీ పాలిట శత్రువులు అనేది మీరు చాలా జాగ్రత్తగా, నిశ్చింతగా గమనించి ప్రతి అడుగు ముందుకు వేయాలి. ఎందుకంటే నమ్మక ద్రోహం అనేది ఎప్పుడూ కూడా మనకు అత్యంత దగ్గరి వారి నుండే వస్తుంది. కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుందంటే కొందరు మీకు ఏమాత్రం అడగకుండానే తమకు అంతా తెలిసినట్టుగా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. వారు చెప్పే ఆ తీయని సలహాలు మీకు నిజంగా భవిష్యత్తులో మంచి చేస్తాయా? లేక తీరని చెడు చేస్తాయా అని ఏమాత్రం లోతుగా ఆలోచించకుండానే మీరు గుడ్డిగా నమ్మి వాటిని పాటిస్తారు. దీనివల్ల ముఖ్యంగా ఈ 3 రోజులలో మీరు ఊహించని మరియు బయట పడలేని తీవ్రమైన కష్టాల్లో పడే ప్రమాదం స్పష్టంగా మీ జాతకంలో కనిపిస్తుంది. కొన్నిసార్లు మీరు వారి మాయ మాటలు విని మీరు రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించుకున్నది మీకు ఉన్నదంతా ఒకేసారి కోల్పోయే భయంకరమైన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి ద్రోహపూరితమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే మీ తెలివితేటలతో గుర్తించి వారిచ్చే ఉచిత సలహాలను పాటించే ముందు ఒకటికి 100 సార్లు మీ మనసులో మీరు ఆలోచించుకోండి. అవసరమైతే మీకు ఎప్పుడూ అండగా తోడుగా ఉండే మీ కుటుంబ సభ్యులతో జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసి ఎంతో అనుభవం ఉన్నవారితో లేదా మిమ్మల్ని నిజంగా ఎప్పటికీ బాగుండాలని కోరుకునే ఒక మంచి స్నేహితులతో మనస్ఫూర్తిగా మాట్లాడి అన్ని విధాలుగా లాభాలు నష్టాలను బేరీజ్ వేసుకొని ఆ తర్వాత ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకోండి. కొందరు బయట చూడడానికి చాలా మంచిగా అమాయకంగా ఎంతో స్నేహపూర్వకంగా కనిపించిన వారి మనసు లోపల మాత్రం మీకు ఎప్పుడూ కూడా కీడు జరగాలని, మీరు పూర్తిగా నాశనమైపోవాలని నిరంతరం కోరుకుంటారు. అలాంటి వారు మీకు ఏమాత్రం పనికిరాని నష్టాలను తెచ్చే సలహాలు ఇస్తూ మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా తప్పుద్రోవ పట్టిస్తూ ఉంటారు. ఈ రాశివారు అలాంటి మాయమాటలు చెప్పి బురిడి కొట్టించే వ్యక్తుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష పండితులు గ్రహగతులను బట్టి ఖచ్చితంగా చెప్తున్న ప్రకారం ఇలాంటి ఒక ప్రమాదకరమైన ద్రోహి మీ జీవితంలో మీ వెంటే ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఏమాత్రం ఏమరపాటుగా ఉండకుండా మరో 3 రోజులలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీ చుట్టూ కొందరు స్వార్థపరులు ఉంటారు. వారికి మీతో నేరుగా ముఖాముఖి నిలబడి గొడవపడే ధైర్యం ఏమాత్రం ఉండదు. మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడే సత్తా, నిజాయితీ వారికి అస్సలు ఉండవు. అందుకే వారు దొంగదారిలో వెన్నుపోటు పొడిచే విధంగా మిమ్మల్ని మానసికంగా రెచ్చగొట్టి ఇతరులతో మీరు పదే పదే గొడవలకు దిగేలా ఎన్నో కుట్రలు చేస్తారు. ఈ రాశి వారికి ఉన్న ఒక సహజమైన బలహీనత మరియు లక్షణం ఏమిటంటే ఎవరైనా పని కట్టుకొని వచ్చి మాటలతో రెచ్చగొడితే వారు వెంటనే రెచ్చిపోతారు. విపరీతమైన ఆవేశానికి లోనవుతారు. కోపంతో ఊగిపోతారు. దీనివల్ల మీరు మరో 3 రోజులలో మీరు ఎవరితోనూ ఏ సంబంధం లేని అనవసరమైన గొడవల్లో చిక్కుకొని మీ ఇంటిలో మరియు మీ మనసులో ఉన్న ప్రశాంతతను, మనశ్శాంతిని పూర్తిగా కోల్పోతారు. ఇది మీ సంతోషకరమైన వ్యక్తిగత జీవితంపై, మీరు ఎంతో ఇష్టపడి చేసే ఉద్యోగం పైన లేదా మీరు ఎంతో కష్టపడి నిర్మించుకున్న వ్యాపారంపై అత్యంత చెడు ప్రభావం కోలుకోలేని దెబ్బ చూపుతుంది. కాబట్టి ఈ మాటలతో రెచ్చగొట్టే విషయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా, స్థితప్రజ్ఞుడిలా ప్రశాంతంగా ఉండాలి. అలాంటి ద్రోహులు మీ చుట్టూ కానీ, మీరు ప్రాణంగా నమ్మే మీ స్నేహితుల్లో కానీ లేదా మీ రక్త సంబంధికులైన బంధువుల్లో కానీ ఉంటే రాబోయే 3 రోజులలో వారిని పూర్తిగా మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా దూరం పెట్టండి. మీకు ఎంతో మంచిది, శ్రేయస్కరం. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే ఎటువంటి కోపం, ఆవేశం తెచ్చుకోకుండా మీరు నా దగ్గరకు వచ్చిన నా సమయం వృధా చేస్తూ ఎందుకు ఇలా చెప్తున్నారు? వారే నేరుగా వెళ్ళి ఆ వ్యక్తితో గొడవ పెట్టుకోవచ్చు కదా! నాకే ఈ విషయం ఎందుకు చెప్తున్నారు? దీని వెనక వారి అసలు ఉద్దేశం ఏంటి? అని ఎంతో లోతుగా ఆలోచించడానికి ప్రయత్నించండి. మీకు మంచి చెడులను స్పష్టంగా విడమరచి అర్థం చేసుకునే తెలివితేటలు, విచక్షణ జ్ఞానం ఖచ్చితంగా మీలో ఉండాలి. లేకపోతే మీరు మీ జీవితంలో అమూల్యమైన బంధాలను, సంపదలను చాలా వరకు కోల్పోవలసి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ 3 రోజులు మీరు అడుగడుగునా నిశ్చింతగా పరిశీలిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఆవేశం అనేది మనిషి పాలిట అతి పెద్ద శత్రువు అని, అది మిమ్మల్ని దహించి వేస్తుందని మీరు గ్రహించాలి. ఆవేశంలో, కోపంలో తీసుకునే ఏ నిర్ణయమైనా సరే చివరకు మిమ్మల్ని దెబ్బతీస్తుంది, పశ్చాత్తాపపడేలా చేస్తుంది. మీ శత్రువులు మీ కోపాన్ని మీకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా వాడుకోవాలని నిరంతరం చూస్తూ ఉంటారు. వారు ఎంతో పక్కాగా వేసే ఈ వలలో మీరు పొరపాటును కూడా అడుగు పెట్టకూడదు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి
ఇంకొకరి గురించి పని కట్టుకొని చెడుగా చెప్తున్నారు అంటే, రేపు వారు ఇంకొకరి దగ్గరకు వెళ్ళి మీ గురించి కూడా అలాగే చెడుగా లేనిపోనివి కల్పించి చెప్తారని మీరు ఖచ్చితంగా గ్రహించాలి. ఇలాంటి విషపు ఆలోచనలు ఉన్న వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అంత సుఖంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి దుర్మార్గమైన ద్రోహుల నుండి, మీకు కనపడిన రహస్య శత్రువుల నుండి మరో 3 రోజులలో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఒక కవచంలా కాపాడుకోవడానికి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని అత్యంత శక్తివంతమైన, అద్భుతమైన పరిహారాలు సూచించబడ్డాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సిన ఆ పరిహారాలు ఎటువంటి ఆడంబరం, అనవసరం ఖర్చు లేకుండా కేవలం భక్తి శ్రద్ధలతో చేసుకునే పూజలు, ఎవరికీ తెలియకుండా ప్రచారం చేసుకోకుండా చేసే గుప్త ధనాలు మరియు ప్రధానంగా మీ గుండెల్లో అపారమైన కొండంత మనోధైర్యం కలిగి ఉండటం. అయ్యో! మనకు రేపు ఏమైపోతుందో, మనల్ని ఎవరు ఏం చేస్తారో అని వణికిపోతూ, కుమిలిపోతూ భయపడాల్సిన పని ఏమాత్రం లేదు. మిమ్మల్ని మీరు అన్ని విధాలుగా మానసికంగా మరియు శారీరకంగా బలంగా, ధైర్యంగా దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధం చేసుకోండి. నాకు ఎవరు ఏమీ చేయలేరు, నా దగ్గరికి ఏ కష్టమూ చేరదు, నాకు ఏమీ కాదు అని మీలో మీరు మనస్ఫూర్తిగా దృఢంగా నమ్మండి. ఎటువంటి ఆడంబరాలు పనికిరాని, హడావుడి లేని ఒక మంచి నిష్టగల పూజారిని ఇంటికి పిలిచి అత్యంత భక్తి శ్రద్ధలతో చక్కగా మీ ఇంట్లోనే నిశ్శబ్దంగా ఏకాగ్రతతో దేవుడికి పూజలు చేసుకోండి. పేదవారికి, అనాథలకు, ఆకలితో అలమటిస్తున్న వారికి మీకు తోచినంత గుప్తధనాలు చేయండి. శనివారం నాడు పరమ పవిత్రమైన న్యాయాధికారి అయిన శనిదేవునికి భక్తితో తైలాభిషేకం చేయండి. సమస్త లోకాలకు లయకారకుడైన పరమశివుణ్ణి అత్యంత భక్తితో పూజించాలి. మీ దగ్గరలో ఉన్న శివాలయంలో పాలు, నీరు, మారేడు దళాలతో రుద్రాభిషేకం చేయించాలి. ఆపద మొక్కుల వాడైన కష్టాలను కడతీర్చే సంకట హనుమంతుణ్ణి నిరంతరం మనసులో తలుచుకుంటూ హనుమాన్ చాలీసా భక్తితో పఠించాలి. అభయమిచ్చే హనుమాన్ ఆశీర్వాదం మరియు ఎప్పటికీ తోడుండే రక్షణ పొందడానికి ముఖ్యంగా ఈ మరో 3 రోజులలో హనుమాన్ చాలీసాను ఉదయం స్నానం చేసిన వెంటనే మరియు సాయంత్రం వేళల్లో క్రమం తప్పకుండా నిష్ఠగా చదవాలి. కల్మషం లేని భక్తితో హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా హనుమాన్ ప్రత్యేక అనుగ్రహం మీపై అమృతవానలా కురుస్తుంది. మీకు అదృశ్య రక్షణ కవచంలా నిలుస్తుంది. పురాతన మత విశ్వాసాల ప్రకారం ఎవరైతే హనుమాన్ చాలీసా పఠిస్తారో వారి దగ్గరికి ఏ దృష్టి శక్తి చేరదని, హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మనిషి మనసులోని కోరుకునే అన్ని ధర్మబద్ధమైన కోరికలు తప్పక ఏ ఆటంకం లేకుండా నెరవేరుతాయని ప్రతీతి. అంజనీ పుత్రుడైన వాయుదేవుని కుమారుడు హనుమంతుని అత్యంత సులభంగా, వేగంగా ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక ఏకైక మార్గం శ్రీరాముని పవిత్రమైన తారకనామాన్ని నిరంతరం జపించడం. మత విశ్వాసాల ప్రకారం ఎవరైతే శ్రీరాముని దివ్యనామాన్ని తమ మనసులో క్రమం తప్పకుండా ప్రేమతో జపిస్తారో ఆ భక్తుడిపై హనుమాన్ ప్రత్యేకమైన అపారమైన అనుగ్రహం ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటుంది. మహాబలివంతుడైన రామభక్తుడైన హనుమంతుడికి ప్రతి మంగళవారం భక్తి శ్రద్ధలతో అత్యంత పవిత్రమైన 11 స్వచ్ఛమైన ఆకుపచ్చని తమలపాకులను స్వామి దివ్యనామం చదువుతూ అందమైన మాలగా కట్టి మెడలో సమర్పించాలి. అలాగే స్వామివారి కొలువైన అద్భుతమైన ఆలయానికి వెళ్ళి మీ మనసులో ఉన్న మీ కష్టాన్ని, కోరికను తలుచుకుంటూ భగవంతుని ధ్యానిస్తూ 11 ప్రదక్షిణాలు చేయటం అనేది మనిషి తన జీవితంలో ఎదుర్కొనే ఎన్నో కష్టమైన, తీరని సమస్యలకు అత్యంత చక్కటి, ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తుంది. స్వామిని మంగళవారం నాడు ఎంతో స్వచ్ఛమైన ఎరుపు రంగు పువ్వులతో అంటే మందారం లేదా గులాబీ పూలతో నిష్టగా పూజించడం వల్ల స్వామి ఆశీస్సులు మీకు పుష్కలంగా, విశేషంగా లభిస్తాయి. ముఖ్యంగా జాతక చక్రంలో ఏవైనా గ్రహదోషాలు, నరదృష్టి, శత్రుపీడ లాంటివి ఉంటే అవి పూర్తిగా వేలతో సహా పటాపంచలైపోతాయి. జీవితంలో కష్టాలు భరించలేనంతగా, కన్నీళ్లు పెట్టించేంతగా ఎక్కువ సమస్యలు ఉన్నవారు ఈ విధంగా భక్తితో, నమ్మకంతో స్వామిని పూజిస్తే ఈ మరో 3 రోజులలో ఖచ్చితంగా ఒక అద్భుతమైన, మీకు మేలు చేసే ఒక మంచి ఫలితం మీ కళ్ళెదుట సంతోషంగా కనిపిస్తుంది. వివాహమై ఎన్నో ఏళ్లు గడుస్తున్నా, వైద్యం చేయించుకున్న సంతానం లేక మానసిక భాంగా బాధపడే దంపతులు మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి నిష్టగా దీపారాధన చేసి, పూజ చేసి రోజంతా భక్తితో ఉపవాసం ఉంటే వారి కడుపున పండంటి పిల్లలు త్వరగా ఎంతో ఆరోగ్యంగా కలుగుతారు. వారి జాతకంలో ఏవైనా పూర్వజన్మ కర్మల వల్ల వచ్చే సంతాన దోషాలు ఉంటే అవి తక్షణమే పటాపంచలై తొలగిపోతాయి. ఇంటిపై, కుటుంబ సభ్యులపై ఉన్న ఏవైనా కనపడని దుష్ట దుశ్శక్తులు, చెడు ప్రభావం, కంటి దృష్టి పూర్తిగా తొలగిపోయి భవిష్యత్తులో పేరు ప్రఖ్యాతులు తెచ్చే ఆరోగ్యవంతులైన, అదృష్టవంతులైన మంచి పిల్లలు పుడతారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం గ్రహ స్థితులను ఎంతో లోతుగా, సూక్ష్మంగా పరిశీలించి చూసినట్లయితే
మీ జీవితంలో ఒక వింతైన అద్భుతమైన పరిణామం కనిపిస్తుంది. మిమ్మల్ని ఒక వ్యక్తి అత్యంత రహస్యంగా తమ ప్రాణంగా దేవుడిలా ఇష్టపడుతున్నారు. మీ జీవితాన్ని అన్ని విధాలుగా గదిలో పెట్టి ఆర్థికంగా, మానసికంగా స్థిరపరచడానికి మిమ్మల్ని సమాజంలో ఎంతో ఉన్నత స్థాయిలో గౌరవప్రదంగా చూడడానికి వారు తమ వంతుగా తమ శక్తికి మించి చాలా అంటే చాలా ఎనలేని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వారి మనసులో ఉన్న ఆరాటాన్ని, వారి పవిత్రమైన మనసును మీరు ఏమాత్రం అర్థం చేసుకోలేక, పసిగట్టలేక వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సృష్టిలో ఒక మనిషి పైన కొన్ని కొన్ని ప్రత్యేకమైన వివరించలేని సందర్భాలలో మనం ఎందుకు అంతటి వైపరీతమైన అంతులేని అభిమానం పెంచుకుంటున్నామో, వారిని ఎందుకు అంతలా ఆరాధిస్తున్నామో మనకే అసలు అర్థం కాదు. అంటే వారు ఎల్లప్పుడూ సంతోషంగా బాగుండాలని, నవ్వుతూ కనబడాలని, ఏ ఆపద రాకూడదని, అలాగే వారికి భవిష్యత్తులో ఏమైనా చిన్న కష్టం వచ్చినా లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే ఏ దేవుడైనా మొక్కుకొని వెంటనే ఆ కష్టాలను శాశ్వతంగా తొలగిపోవాలని మనం మనసులో అత్యంత బలంగా ప్రాణప్రదంగా భావిస్తూ ఉంటాం. దానికి లోకంలో ఉన్న ఏ భాషలోనూ సరైన పేరు పెట్టలేము. అది కేవలం ఆకర్షణ అని మనం తేలికగా చులకనగా తీసి పారేయలేము. అది కేవలం మనం సినిమాలలో చూసే ప్రేమ అని కూడా చెప్పలేము. అది మామూలుగా అందరిపై ఉండే ఇష్టమని కూడా తేల్చి చెప్పలేము. ఆ వ్యక్తిపై ఉన్న సామాన్యమైన ఆసక్తి లేదా జాలి అని కూడా మనం చెప్పలేము. అసలు అది ఏంటో, ఆ బంధం ఏంటో మనకే తెలియదు. కానీ వారిపైన ఒక అంతులేని అక్షరాలలో వర్ణించలేని సముద్రమంత లోతైన అభిమానాన్ని మనం మన మనసులో, గుండెల్లో రోజు రోజుకు తెలియకుండానే పెంచుకుంటూ ఉంటాం. అలాగే మీ పైన కూడా అటువంటి ఒక స్వచ్ఛమైన కల్మషం లేని అభిమానాన్ని, ఇష్టాన్ని పెంచుకున్న వ్యక్తి మీ జీవితంలో మీ చుట్టుపక్కలే ఖచ్చితంగా ఒకరున్నారు. మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడూ కూడా అంతా మంచి జరగాలని, మీరు ఎంచుకున్న రంగాలలో నెంబర్ వన్గా ఉండాలని వారు అహర్నిశలు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. మీకోసం ఎవరికీ తెలియకుండా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ రాబోయే మరో 3 రోజులలో మీకు ఏదైనా ఊహించని చిన్న కష్టం లేదా ఎవరి చేతిలోనైనా అవమానం లేదా ఆర్థిక నష్టం వచ్చినప్పుడు ఆ బాధంతా అక్షరాల తమకే కష్టం వచ్చినట్టుగా, తమ ప్రాణమే పోతున్నట్టుగా వారు మనసులో తీవ్రంగా రక్తం కన్నీరు కారుస్తున్నట్టుగా తల్లడిల్లిపోతుంటారు. అది మీ యొక్క జీవితంలో ఉన్న ఒక స్త్రీ కానీ, పురుషుడు కానీ, ఎవరైనా సరే ఏ వయసు వారైనా అయి ఉండవచ్చు. అంటే మీ ఇంట్లో మీతో పాటు కష్ట సుఖాలు పంచుకునే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అవ్వచ్చు, లేకపోతే మీ ఇంటి పక్కన మీకు రోజు కనిపించి మీ ఇరుగు పొరుగు వ్యక్తులు అవ్వవచ్చు. మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు రోజు కష్టపడి పనిచేసే కార్యాలయంలో చోట మీకు తోడుగా అండగా ఉండేవారు ఉండొచ్చు. మీరు లావాదేవీలు నడిపే వ్యాపారం చేసే చోట మీకు సాయం చేసేవారు ఉండవచ్చు. మీ కష్టసుఖాలు పంచుకునే మీ అత్యంత సన్నిహితులు కానీ, లేదా మీకోసం ప్రాణమిచ్చే మీ బాల్య స్నేహితులు కానీ, మీ బాగోగులు చూసి సంతోషించే మీ యొక్క రక్త సంబంధికులైన బంధువులు కానీ, ఇలా ఈ సమాజంలో ఎవరైనా సరే ఒకరు మీ పైన చాలా అపారమైన ఆకాశమంతా అభిమానాన్ని నిరంతరం తమ చేతుల ద్వారా, మాటల ద్వారా చూపిస్తూ ఉంటారు. కానీ వారి ఆ గొప్ప మనసును, దాన్ని మీరు గుర్తించకుండా మీకు మీరే గొప్ప అనుకుంటూ చాలా తేలికగా నిర్లక్ష్యం చేసి కొట్టిపారేస్తూ ఉంటారు. అంటే వారు మీపైన ఎందుకు అంత అపారమైన అభిమానాన్ని, కల్మషం లేని ప్రేమానురాగాలను చూపిస్తూ ఉన్నారు? మీకోసం ఎందుకు అంతగా తాపత్రయపడుతూ ఉన్నారు అనేది మీరు ఒకసారి బేరీజు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తులను మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంత మీ యొక్క లైఫ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా దూరం చేసుకోకుండా మీరు ఉండగలిగితే ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు. కాబట్టి మీకోసం ఎందుకు అంతగా తాపత్రయపడుతూ ఉన్నారు? మీరు మీ మనసుకు ఏమాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితాన్ని ఒక సరైన మార్గంలో గాడిలో పెట్టి అన్ని విధాలుగా స్థిరపడడానికి కూడా వారు తమ సమయాన్ని వృధా చేసుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి చాలా చాలా ఎరగని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు మీకు ఏది మంచో ఏది చెడో చెబుతూ మంచి మంచి సలహాలు మీకు ఇస్తూ మిమ్మల్ని జాగ్రత్తగా చేయబట్టి ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని కొన్ని సందర్భాలలో వారు మీకు పదే పదే దారి మళ్ళున ప్రతిసారి సలహాలు ఇవ్వడానికి చూసి బహుశా మీకు తీవ్రమైన కోపం, విసుగు కూడా వస్తూ ఉంటాయి. వీరికి వేరే పని లేదా, నా వెంట ఎందుకు పడ్డారు అని మీరు అనుకోవచ్చు. అయినప్పటికీ వీరు ఎంతగా కోపగించుకున్నా, ఎంతగా విసుక్కున్నా సరే వారు మీకు సలహాలు ఇవ్వటం, మిమ్మల్ని రక్షించడం మాత్రం ఏమాత్రం మానుకోరు. ఎందుకంటే అందులో ఏమాత్రం వారి స్వార్థం వారికి లేదు.
వారు మీ నుండి ఒక్క రూపాయి కూడా ఆశించరు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.